ఈ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నందు డీజీపీ గారిని కలవనున్న బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి, నేతలు తదితరులు బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ ఏంటంటే ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక పక్కి రోడ్ని మీరు ఎలాగైతే రామ లక్ష్మణ్కి మీరు ఒక నిక్నేమ్స్ పెట్టారో మీ స్థాయి అది కాదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉంది, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ని సస్పెండ్ చేయాలి. ఈరోజు నువ్వు ఏ రకంగా అయితే సినిమాని అడ్డం పెట్టుకొని సినిమాలో ఎదిగి నువ్వు ఈరోజు ప్రపంచాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తున్నావో, ప్రపంచాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావో, ఆ యొక్క సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ని సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా హిందువులందరూ కూడా ప్రకాష్ రాజ్ సినిమాని చూడడం ఆపేయాలి ముఖ్యంగా. ఎందుకంటే సినిమా చూసే వీడు రెచ్చిపోతున్నాడు. కాబట్టి మేము చెప్తున్నాం, ప్రకాష్ రాజ్కి ఈ రోజు నుంచి పక్కి రోడ్ అని ఒక పేరు పెట్టబోతున్నాం. కాబట్టి నువ్వు ఏ రోజైతే రామ్ లక్ష్మణ్ గారిని దేవుళ్ళగా కొలిచేటువంటి వీళ్ళకి నువ్వు పేరు పెట్టావో, మేము మిమ్మల్ని పక్కి రోడ్ అని పేరు పెట్టిస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది, లక్షలాది మంది, కోట్లాది మంది యువకులు ఏదైతే హిందూ మతాన్ని కొలుస్తున్నారో అటువంటి వారిని నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు. కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా ప్రకాష్ రాజ్ గారికి అడుగు పెడితే భారతీయ జనతా యువమోర్చా గుడ్డలు తీసుకొడుతుంది ప్రకాష్ రాజ్కి. దాంట్లో ఎటువంటి మోమాట లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి నువ్వు వేదిక పెట్టు. ఆ రకంగా హిందూ మతాన్ని కించపరిస్తే కనుక యువమోర్చా తరిమి కొడతామని తెలియజేస్తాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు. వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ, వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే, నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నాడు నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నాయి ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజ్. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజ్, ఏం తమాషా అనుకుంటున్నావా? నీ టీఆర్పీ రేటింగ్ నువ్వు మీడియాలో మాట్లాడి నీకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే వేరే గురించి ఏదైనా మాట్లాడు. నీకు ధైర్యము, దమ్ము ఉంటే అన్యమతస్తుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? ఈ రోజన్నా అన్యమతస్తుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి నిష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తా మిత్రులారా. ఎంత వల్గర్గా మాట్లాడారో, ఈ కడుపుకి పెంట తినే దరిద్రులు ఎంత వల్గర్గా మాట్లాడారో మేము రవిశంకర్ అయ్యర్ గారికి ఇవన్నీ వీడియోస్ చూపిస్తే ఖచ్చితంగా వీరి మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా దానికి ఉన్నటువంటి క్లిప్పింగ్స్ అన్ని మీకు కూడా, మీడియా మిత్రులు కూడా షేర్ చేస్తాం. ఒక 2 వీడియోస్ మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాం. సౌండ్ So they are coming down to south, and Lakshmana says, Rama, but lucky, no, there is one forest here. Rama says, no, it is somebody's land, it's somebody's farm.
there are fruits can be eaten. Yeah. Is it stealing? No, if you are eating it. As they are eating, the Shurpanaka and Ravana and Shurpanaka is very angry. It says, now somebody is eating our fruits. అట్లాంటి మాట ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవి దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవి దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి. మీకు ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజ్ అని మీకు చెబుతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి ఏ హిందూ కూడా ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల మీద మాట్లాడాల. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకి వాక్ స్వాతంత్రం అయితే వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వెనక్కి వీడియోలు చూపించడంతో పాటు అనేక విషయాలు ప్రస్తావన చేశాం. కొంతమంది గ్రూపుగా ప్లాన్డ్గా ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు హిందూ వ్యతిరేకంగా, హిందూ దేవాలయం గురించి అసభ్యంగా. వీళ్ళకి ఫండ్స్ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ విషయంలో కూడా విచారణ జరపాలని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు కోరటం జరిగింది. ఆయన ఆ యాంగిల్లో కూడా నేను చూస్తాను. ఇటీవల విదేశాల నుంచి కూడా ఈ యొక్క వీళ్ళ పాస్టర్స్ అందరికి కూడా మరి విరాళాలు రావటం రకరకాల రూపేణ కేంద్ర ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేసిన బట్టి రకరకాల పద్ధతుల ద్వారా మరి ఈ యొక్క ఫండ్స్ వస్తున్నాయి. వాటి విషయంలో కూడా మరి విచారణ జరిపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా. అలాగే భారత న్యాయ సంహిత దాని మీద కానీ, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అలాగే అన్లాఫుల్ మరి యాక్టివిటీస్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కూడా ఇవన్నీ వస్తాయి. ఈ యొక్క సెక్షన్స్ కూడా మరి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది, మీకు కూడా ఇవ్వటం జరిగింది. మిగతా విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మరి యాక్షన్ తీసుకోవాలా. తీవ్రంగా మరి పదజాలంతో వాళ్ళు ఉపయోగిస్తున్న పదజాలం అసభ్యకర పదజాలం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ సెక్షన్స్ అన్ని కూడా, ఈ యాక్ట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. డెఫినెట్గా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు కనుక మరి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరి యొక్క ప్రచారం ఎక్కువైంది. మా మిత్రులు చెప్పినట్టుగా దాన్ని ఆపవలసిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా Either two numbers will give local available people who will help us in 5546. 199. Chief spokesperson. చాలా సెక్రటరీ నాకు మొన్న నైట్ వచ్చింది. కొంచెం రావణ ఇన్సిడెంట్ తర్వాత డెలివరీలో బట్టి రావణ ఇన్సిడెంట్ తర్వాత డెలివరీలో బట్టి ఈ రకమైనటువంటి లైన్ తీసుకొస్తాం. మళ్ళీ ఆ చేంజ్ ఆఫ్ మైండ్ దానికోసం మళ్ళీ యాంటీ యూనివర్సిటీ ఇంప్రూవ్ ఐడియాలజీ అట్లా మాట్లాడటం ఇలా మైండ్ సెట్టింగ్లో తీసుకెళ్ళి ఈ యాక్ట్ కూడా మనకు వర్తిస్తుంది.
వెనకాల